నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలి. పెద్దపల్లి డీసీపీ భిరామ్ రెడ్డి. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష. సర్ అవగాహన కార్యక్రమం రామగుండం. ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరి కని 1 టౌన్ సిఐలు ఇంద్రసేనారెడ్డి, అఫ్జలుద్దీన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా గోదావరి కని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద గంజాయి ఇతర మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పించే ఉద్దేశంతో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ భిరామ్ రెడ్డి, గోదావరి కని ఏసీపీ రమేష్ హాజరై విద్యార్థులతో కలిసి మానవహారంలో పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తమ పరిసరాల్లో ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు లేదా విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్ 100 లేదా 1908కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాజాన్ని, ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని డీసీపీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఐలు మనోహర్, అనుష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికి వినబడుతుంది. వాయిస్ మన గోదావరి కని పట్టణం యందు డ్రగ్స్ రహితలో భాగంగా ఈరోజు ఈ మానవహారం నిర్వహించడం జరగడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఇంట్లో ఉండే సంవత్సరాల పిల్లలందరూ కూడా దీని మీద ఎక్కువ ఈ గాంజాకు తర్వాత మిగతా కానీ అలవాటు పడుతున్నారు. కాబట్టి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దవాళ్ళందరూ కూడా ఉండే యువకులు ఎవరు కూడా అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి డీసీపీ గోదావరి కని మడత రమేష్ సార్ 2 నిమిషాల్లో మన ప్రాంతానికి ఆపేసేయండి. ఎదురుగా పోలియో దశలు అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి గాంజా తాగడం వల్ల ఈ యొక్క పిల్లల యొక్క యువకులు సుమారు 17-18 సంవత్సరాల 4 రోజులు 18 సంవత్సరాల యువ అతని యొక్క ఆరోగ్య యువకుడు ఒక వ్యక్తి ఎట్లుంటున్నాం. అదేవిధంగా ముఖ్య అతిథులు మన పెద్దపల్లి డీసీపీ సార్ రామరెడ్డి సార్, అదేవిధంగా గోదావరి కని ఏసీపీ సార్ రమేష్ సార్ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గోదావరి కని ఏసీపీ సార్ను మాట్లాడాల్సిందిగా కోరుతాను. దీనికి ముఖ్య అతిథులు మన పెద్దపల్లి డీసీపీ సార్ రామరెడ్డి సార్, అదేవిధంగా గోదావరి కని ఏసీపీ సార్ రమేష్ సార్ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గోదావరి కని ఏసీపీ సార్ను మాట్లాడాల్సిందిగా కోరుతాను. మత్తు పదార్థాల గురించి అవేర్నెస్ చేస్తూ వారం రోజులుగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఈరోజు స్కూల్ పిల్లలతోటి మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మేము సమాజానికి పబ్లిక్ మా అప్పీల్, మా రిక్వెస్ట్ ఏంటి అంటే, సమాజంలో ఎక్కడ మీకు ఏది తెలిసినా కానీ ఈరోజు పూర్తి స్థాయిలో మేము పోలీస్ శాఖ తరఫున దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తూ ఉన్నాము.
మీకు తెలిసిన ఏ సమాచారం అయినా గాంజాయి గురించి కానీ మత్తు పదార్థాల గురించి కానీ ఏ సమాచారం అయినా మీకు తెలిస్తే 100కు కాల్ చేసి చెప్పండి. దాన్ని మేము కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా ఉంటే డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, వాటికి తీసుకెళ్ళి వాళ్ళను మాన్పించే ప్రయత్నం చేస్తాం. ఎవరికైనా అలవాటు ఉంటే వాళ్ళను నేరస్తులుగా చూడకుండా వాళ్ళను బాధితులుగా చూసి మేము వాళ్ళకు హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి పబ్లిక్ నుంచి మేము ఈ కోఆపరేషన్ కోరుకుంటున్నాం. ముఖ్యంగా దీంట్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలకు, ముఖ్యంగా వాహనదారులకు ఎంతో కొంతగా మీరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయి ఉంటారు. దానికి ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీ అందరికీ మళ్ళొకసారి పోలీస్ శాఖ తరఫున అప్పీల్ ఏంటంటే ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీసులతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గోదావరి ఖని సబ్ డివిజన్లో ఈరోజు మనం తలపెట్టుకున్న ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని గత 22 జూన్ నుంచి మనం జరుపుకుంటున్నాం. ఈరోజు చివరి రోజైనటువంటి మానవహారానికి ఇక్కడ ఏర్పాటు చేసిన మా ఏసీపీ గోదావరి ఖని రమేష్ గారు, సిఐ గోదావరి ఖని ఇంద్రసేనారెడ్డి, అడిషనల్ సిఐ అఫ్జల్ అండ్ వారి మొత్తం టీం కలిసి గత వారం రోజులను దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రోగ్రాంను ముందుకు చేర్చే ప్రక్రియలో ఈ డ్రగ్స్ రహిత మన తెలంగాణ రాష్ట్ర హానరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం దీన్ని గత 6 నెలల నుంచి మేము డ్రగ్స్ రహితలో భాగంగా ఈరోజు ఈ ప్రపంచం డ్రగ్స్ వ్యతిరేక దినాన్ని జరుపుకున్నట్లో భాగంగా ఈ పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు, అలాగే నేను గోదావరి ఖని ప్రజలకు నా చివరి విన్నపం ఏంటంటే మనం డ్రగ్స్ కంట్రోల్ పెట్టుకోవడమే కాకుండా పక్కన ఎవరు డ్రగ్స్ తీసుకున్న వారిని చూసి కూడా మనం 100 కానీ 1908కి మీరు తప్పకుండా తెలియపరుస్తూ మన తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉంచే ప్రక్రియలో అందరూ భాగస్వాములు అవుతామని కోరుకుంటూ ముగిస్తున్నాను. పెద్దపల్లి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న బూత్ డే నిర్వహిస్తున్నట్లు, ఆ తర్వాత 29, 30 తేదీలలో ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు, జిల్లా వ్యాప్తంగా 62,902 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతోందని, పోలియో చుక్కల పంపిణీ కోసం జిల్లాలో 381 బూతులు, 25 మొబైల్ టీమ్స్, 24 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు విద్యా, మహిళా సంక్షేమ శాఖల అధికారుల సమన్వయం తప్పనిసరి అని, ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకూడదని, అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్గా మండలంలోని మొగల్ పహాడ్లో ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమం రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు అంతర్గా మండలం కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మొగల్ పహాడ్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై అవగాహన జరిగింది. కార్యక్రమంలో బూత్ స్థాయి ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ప్రజలకు సర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలోని తమ వివరాలను పరిశీలించుకుని ఏవైనా తప్పులు ఉంటే సవరణలు, కొత్తగా పేర్లు నమోదు, మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బిఎల్ఏ ఇన్ఛార్జ్ ఉరిమెట్ల రాయులింగు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు జక్కుల నారాయణ, శేఖర్, గ్రామ అధ్యక్షురాలు సరోజన, కార్యక్రమానికి గ్రామస్తులు మంచి స్పందన ఇచ్చారు. చాలా పాతది మరి వీళ్ళేంటి ఇంట్లో త్యాగానికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా భావించే మొహరం వేడుకలు గోదావరి ఖనిలో శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని పీరీలకు మొక్కులు చెల్లించుకుని సామరస్యాన్ని చాటుకున్నారు. వాడవాడలా ఊరేగిన పీరీలకు భక్తులు కుడుకులు, దుస్తీలు, ఊదు సమర్పించి విభూత్ ధరించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన హజ్రత్ హసన్ హుసేన్ల త్యాగ స్ఫూర్తికి గుర్తుగా ప్రతి ఏడాది మొహరం వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా 9 రోజుల పాటు వివిధ కాలనీల బస్తీల్లో పీరీలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరి 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇమాం హుసేన్ త్యాగానికి ప్రతీకగా జరుపుకునే మొహరం పండుగ సందర్భంగా సూఫీ ఇస్లామిక్ బోర్డ్ తరఫున అందరికీ సర్బత్ పంచడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండుగ మొహమ్మద్ మౌలా హుసేన్ త్యాగానికి ప్రతీకంగా జరుపుకుంటాం. హిందూ ముస్లిం అది తేడా లేకుండా అందరూ జరుపుకునే మాత పండుగ ఇది. ఇమాం హుసేన్ జ్ఞాపకార్థం చేసుకునే పండుగ కాబట్టి ఈ షర్బత్ పంచడం జరగడం జరుగుతుంది. సూఫీ ఇస్లామిక్ బోర్డ్ జిల్లా అధ్యక్షుని నా తరఫున ఇది పంచడం జరుగుతుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదివార స్వామి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ముత్యాల దామోదర్ తెలిపారు. మంత్రి దుద్దిల శ్రీధర్ బాబును ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరగా స్పందించిన మంత్రి సింగరేణి సంస్థ RG3 GM సుంకర మధుసూదన ఆదేశించడంతో ప్రముఖ కాంట్రాక్టర్ PDR తన వాహనాలతో సింగరేణి సంస్థ నుంచి మట్టిని తెచ్చి ఆలయం వద్ద పోయించి చదును చేయిస్తున్నారు. రానున్న రోజుల్లో మంత్రి సహాయ సహకారాలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్ దామోదర్ తెలిపారు. చైర్మన్ వెంట వైస్ చైర్మన్ చాట్ల రాయమల్లు, డైరెక్టర్లు తీగల రాజయ్య, సాగి శ్రీనివాసరావు, కొంతం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సాగి శ్రీధర్రావు, కాంగ్రెస్ నాయకులు కిషన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిల శ్రీధరబాబు గారి సహకారంతో ఆయనకు పోయి మేము చెప్పంగానే సింగరేణి GM గారికి ఫోన్ చేయడం జరిగింది. సుంకరి మధుసూదన్ గారికి మరియు అలాగే PDR కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పినారు. ఇటు టెంపుల్లో మట్టి ఎన్ని ట్రిప్పులు పట్టినా కానీ వారు మా మాట చెప్పగానే వారికి చెప్పడం జరిగింది. వారి సహకారంతో ఇక ముందు కూడా ఇంకా అభివృద్ధి చేస్తాం. స్వామి టెంపుల్ కమాన్పూర్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ గౌరవనీయుల శ్రీధరబాబు గారి సహకారంతో ఈరోజు ఈ మట్టి రావడం జరిగింది. అలాగే సింగరేణి GM RG3 సుంకరి మధుసూదన్ గారి సహకారంతో మరియు PDR కాంట్రాక్టర్ మన సహకారంతో ఈ లారీలు తీసుకొచ్చి ఇక్కడ మట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి కూడా రోడ్డు కూడా సహకారం కావాలని మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. అలాగే ఒక షెడ్ కూడా లోపల కావాలని చెప్పినాం. సెంట్రల్ లైటింగ్ కావాలని కూడా చెప్పినాం. సార్ కూడా ఇది కూడా చేపిస్తానని మాట ఇచ్చిన వారు దీనికి మా వంతు సహకారం చేస్తానని సార్ కూడా చెప్పారు. వీళ్ళకు కూడా PDR కూడా చెప్పిండు. అది ఎక్కడెక్కడ ఏమైనా ఉంటే చూసుకోమని ఆయన కాంట్రాక్టర్ కూడా చెప్పారు. GM గారు కూడా సానుకూలంగా స్పందించారు. దీనికి ఏ అవసరమైనా సంప్రదించగలని చెప్పిండు. ఆ లైట్లు కానీ తర్వాత మా పోల్స్ కానీ వాళ్ళు అన్ని రకాల మాకు ఇస్తామని హామీ ఇచ్చినారు. దీనికి సంపూర్ణంగా శ్రీధరబాబు గారికి మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రానున్న రోజుల్లో శ్రీ ఆదివార స్వామి టెంపుల్ అన్ని విధాల మంత్రి గారి సహకారంతో అన్ని విధాల దీనికి ఇక్కడ ఏ ఆటంకం కలగకుండా అన్ని రకాల అభివృద్ధి చేయగలుగుతామని మేము తప్పకుండా చేస్తామని హామీస్తున్నాం. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక 39వ డివిజన్లో కార్పొరేటర్ తిప్పారపు మానస శరత్ ఆధ్వర్యంలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని స్థానిక కూరగాయల మార్కెట్ను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్, కార్పొరేటర్ గట్ల రమేష్, సింహాచలం మరియు వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఐరన్ షీట్స్ తోటి అది ఇట్లా రేకులు మంచి పెడతారు. షాప్స్కి వచ్చేసరికి నెలకు 10,000 రూపాయల ఇక్కడ నుంచి అక్కడ దాకా అట్లా నీట్గా చేసుకుని దానిలో వచ్చి అటే ఉండాలి లోపల. దాని లోపలికి బ్యాలెన్స్ కాదు. వాడు రోడ్ ఎక్సైజ్ చేసిండు, ఇప్పుడు లొల్లి పెట్టి దానికి టెండర్ పెట్టి ఇవ్వమంటేనే అది కాదని చెప్తున్నాడు. ఫోన్ అయిపోయింది.
దగ్గర కూడా ఉంటుంది కదా ఎంఆర్ఓ ఆఫీస్లో, మీ దగ్గర నుంచే తీసుకుంటాం కదా మేము ఎవ్రీ ఎలక్షన్. మాట్లాడాలి, తీసుకొని అది అర్జెంట్గా మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి వెజిటేబుల్ మార్కెట్ అంతా కూడా పూర్తి స్థాయిలో రెనోవేషన్ చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా 5 కోట్ల రూపాయలు కేటాయించి ఈ మార్కెట్ మొత్తాన్ని కూడా రెనోవేషన్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మార్కెట్ విజిటింగ్కు సోదరి మానస కార్పొరేటర్ తోటి కలిసి, అలాగే మా గౌరవ కాల్వ లింగసమన్న గారు, శ్రీనివాస్ గారు, గడ్డ రమేష్ గారు అందరితో కలిసి ఒకసారి మార్కెట్ విజిట్ చేద్దామని వస్తే ఈ 5 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ సరిపోని పరిస్థితులలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా షెడ్ కానీ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. ఏదైతే మెయిన్ రోడ్డు నుంచి ఈ మార్కెట్ వరకు ఉన్న రోడ్డును కూడా పూర్తి స్థాయిలో చేస్తే మాత్రమే హోల్సేల్ వ్యాపారులందరూ కూడా మళ్లీ ఇక్కడికి వచ్చి యథావిధిగా వ్యాపారం సాగించుకునే పరిస్థితి ఉంటుంది కనుక ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా పరిశీలన చేసి దానికి సంబంధించి ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మెయిన్ రోడ్డు నుంచి చివరి వరకు వెంటనే రోడ్డు కూడా ప్రారంభించమని చెప్పేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ వారం రోజులలో దీనికి సంబంధించిన రోడ్డు పనులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించి నెల రోజుల లోపల ఈ మార్కెట్ అందరికీ కూడా మళ్లీ పూర్వ స్థాయిలో ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పూర్తిగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చికెన్ మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఒక విన్నపం చేస్తా ఉన్నాం. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇదంతా రెనోవేషన్ చేసినాం కనుక మార్కెట్ అంటే ఒక అందంగా, ఒక మంచిగా కనిపించేటట్టు ఎవరైనా వ్యాపారుల దగ్గరికి కస్టమర్లు వస్తే చూస్తేనే ఇక్కడ మనం చికెన్ కానీ, ఫిష్ కానీ, లేకపోతే మటన్ కానీ తీసుకునేటట్టు ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే వర్షాకాలం సమీపిస్తూ ఉన్నది. ఈ వర్షాకాలంలో ఇక్కడంతా అస్తవ్యస్తంగా తయారు చేసి మనం ఇష్టానుసారంగా పడేస్తే వచ్చే కస్టమర్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కనుక ప్రతి వాళ్లకు ఇక్కడ అన్ని సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించినాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలి. పెద్దపల్లి డీసీపీ భిరామ్ రెడ్డి. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష. సర్ అవగాహన కార్యక్రమం రామగుండం. ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇదరొస్తే బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.